Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో స్త్రీ కూడా అంతే అందంగా ఉంటుంది, అంతే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి అమ్మాయిలు మాత్రం తమ డ్రెస్సుల సైజు అలా కుదించేస్తూ తగ్గించేస్తూ వాళ్ళ విలువను వాళ్ళే తీసుకుంటున్నారు. ఒక మాట కూడా ఆయన చాలా హార్డ్గా ఉంది అది రిపీట్ చేయడానికి. అలా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అలాంటి డ్రెస్సింగ్ సెన్స్తో ఉన్న వాళ్ళని ఎవరినైనా చూస్తే కనుక వారిని ఈ మాట అనాలి అనిపిస్తుంది, కానీ అనలేం అంటూ ఆయన ఒక సెటారికల్గా చేసినటువంటి ఒక పెద్ద మూవీ ఈవెంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రకరకాల డిస్కషన్స్ కూడా కొనసాగుతున్నాయి. కొంతమంది నటుడు శివాజీ మాటల్లో తప్పేముంది అంటే, మరికొంతమంది మాత్రం ఖచ్చితంగా తప్పే. అలాంటి ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక నటుడిగా ఎన్నో సినిమాలు చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇట్లాంటి ఓపెన్ ఈవెంట్లోనే ఎలాంటి ఓపెన్ స్టేట్మెంట్లు చేయటం అనేది చాలా తప్పు పడుతూ కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది డిస్కషన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. అయితే యాక్టర్ శివాజీ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన రెస్పాండ్ అవ్వడానికి మనతో పాటు రేఖా భోజ్ గారు ఉన్నారు, మోడల్ అండ్ యాక్ట్రెస్. ఆమె ఎలా రియాక్ట్ అవుతారు అంటే, ఆల్రెడీ ఒక రియాక్షన్ అయితే ఇచ్చేశారు, RIP రిప్ అని పెట్టేశారు. సో ఏంటి మీ రియాక్షన్ అనేటప్పటికీ, నేను ఇంకా చాలా మాట్లాడాలి అనుకుంటున్నాను అంటున్నారు. సో ఏం చెప్తారు అసలు? సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు అంటూ స్పెసిఫిక్గా శివాజీ గారు మెన్షన్ చేయటం అనేది ఎట్లా చూడొచ్చు? మహిళలు అంటే ఎక్కడ ఉన్నా, అడవిలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మహిళలు అంటే మహిళలే, పురుషులు అంటే పురుషులే. కానీ ఈ జోనర్లోనే వాళ్ళనే ఉద్దేశించి మాట్లాడాము అనేది కూడా కరెక్ట్ కాదు. బట్ ఎట్లా చూస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని? రేఖా భోజ్ గారితో మాట్లాడదాం. హలో అండి. హలో. ఇప్పుడు ఆయన స్పెసిఫిక్గా ఒక ఈవెంట్లో యాంకర్ వేసుకున్నటువంటి డ్రెస్ సెన్స్ ఏదైతే, శారీలో మీరు చాలా బాగున్నారని పొగుడుతూనే నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఏమనుకోవాలి? స్త్రీ ప్రకృతి అని కంపేర్ చేశారు. తర్వాత బట్టలు కుదించుకుంటూ పోతే వేరొక వర్డ్ కూడా అనాల్సి వస్తుంది, కానీ అనలేము అంటున్నారు. ఏంటి మరి? ఆయన కూడా సినిమాలో నటించి ఉన్నారు. ఇప్పుడు ఒక్కటి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి, శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఒక సింగిల్ లైన్లో కౌంటర్ చేయాలంటే ఏం చెప్తారు? ఇది ఒక మేల్ ఈగో స్టేట్మెంట్ అండి. ఇది ఆయన దృష్టిలో ఆడవాళ్ళు అంటే చాలా చీప్ అనే స్టేట్మెంట్ నేనైతే అర్థం చేసుకుంటున్నాను. ఆడవాళ్ళు అంటే ఏమాత్రం రెస్పెక్ట్ లేని పర్సన్ అయ్యి ఉంటాడు మేబీ అతను. మేబీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఆడదంటే ప్రకృతి అని, లేకపోతే మహాలక్ష్మి అని అంటున్నారు. నిజంగా ఒక ఆడదాని మీద రెస్పెక్ట్ ఉంటే మాత్రం అసలు ఇలాంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వకూడదండి. అండ్ నేను గత 1 డే నుంచి నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను అన్ని కమెంట్స్. అండ్ జర్నలిస్ట్ సాయి గారి పోస్ట్ కూడా నేను చూశాను. అండ్ అందులో పోల్ పెట్టారనమాట. ఈ శివాజీ గారు చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మీరు ఏకీభవిస్తారా లేదా అని. లిటరల్ ఐఎమ్ షాక్ అనమాట. 80% అందరూ కూడా మేము ఏకీభవిస్తున్నామని చెప్పి పెట్టారు. నాకైతే ఇంతమంది తాలిబాన్ల మధ్యలో బతుకుతున్నామా, అసలు ఇండియాలో ఆడవాళ్ళకి అసలు సేఫేనా, సెక్యూరేనా అనే థాట్లోకి వెళ్ళిపోయాను నేనైతే. అంటే లిటరల్గా ఐఎమ్ స్కేర్డ్ అనమాట. అంటే ఎందుకు ఇంత గ్రాంటెడ్గా ఒక అమ్మాయిని డ్రెస్ వల్ల లేకపోతే ఎక్స్పోజింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏమైనా అనేయచ్చు, కెమెరా ముందు ఏదైనా మన స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, వాళ్ళు ఏం పీకలేరులే అనేటట్టు వీళ్ళు కమెంట్స్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఇంత గ్రాంటెడ్గా ఇంత స్వేచ్ఛ ఎందుకు తీసుకుంటున్నారు ఆడవాళ్ళ మీద అనేది నాకు చాలా అంటే చాలా నేను డిస్టర్బ్ అయి ఉన్నాను నేను. అండ్ అది అంటే కొన్ని వింగ్స్లో పనిచేసే వాళ్ళు, అది మెన్ ఆర్ ఉమెన్ అవ్వచ్చు, డ్రెస్ కోడ్స్ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ మసాలా కోరుకున్న వాళ్ళే ఎక్కువ. ఇది ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తున్నాం, పద్ధతిగా సాంప్రదాయంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి వచ్చే రెస్పాన్స్ కానీ, ఫుల్ కమర్షియల్ బేస్లో ఎంటర్టైన్మెంట్, ఫుల్ మసాలా ఇవన్నీ ఉన్న సినిమాలకు వచ్చే రెస్పాన్స్లో చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు నేనే చెప్తా ఎగ్జాంపుల్. ఫస్ట్ 2 ఫిలిమ్స్ నేను లంగా ఓణిలో అసలు కనీసం ఎలాంటి ఎక్స్పోజింగ్ కూడా లేకుండా సినిమాలు తీసాము. వైజాగ్లో థియేటర్లో వేసాము. బట్ జనాల దగ్గర నుంచి కానీ, ప్రెస్ దగ్గర నుంచి కానీ జీరో రెస్పాన్స్. అది నేను 3rd ఫిలిం నాది దామిని విల్లా. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, యూట్యూబ్లో ఉంటుంది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఎందుకంటే నేను అందులో బికిని వేసుకున్నాను. సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది దేనికి జనాలు ఎక్కువ ఏమంటారు, ఎక్కువ ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు, లేకపోతే దేని గురించి అని. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు నేను ఏదైనా సినిమా ఫంక్షన్కి వెళ్ళినాను, లేకపోతే ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళాను అనుకోండి, నేను ఒక ట్రెడిషనల్ పంజాబ్ డ్రెస్లో కానీ ఎనీ హాఫ్ సారీస్లో వెళ్ళాను అనుకోండి, నాకు
నా ఫోటో ఒక్కడు తీయడు, ఒక పేపర్లో రాయడు, లేకపోతే ఒక ఆన్లైన్ న్యూస్లో కూడా ఎవరు రాయడు, అంటే పలానా అమ్మాయి ఇలాగా ఓపెనింగ్ వచ్చిందని. అది మినీ అంటే మీరు మీరు చెప్పే స్టేట్మెంట్కి అది మీరే చెప్పాలి. ఇంకా అంటే ఇప్పుడేమో అమ్మాయిలేమో సినిమాలకి ఇష్టం వచ్చినట్లు ఎక్స్పోజింగ్ కోసం, పాటల కోసం హీరోలు పక్కన పెట్టేసి మీరు డ్యాన్సులు చేయించేస్తారు ఇష్టం వచ్చినట్టు కాస్ట్యూమ్స్ వేసేసి. మళ్ళీ మీరే అంటారు మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు, ఐ మీన్ ఏమంటారు ఫంక్షన్ కార్డులు మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు, దరిద్రపు ముండల్లాగా ఉంటారంటే ఏదో ఒక సైడ్కి స్టిక్ ఆన్ అవ్వచ్చు కదా. అండ్ అక్కడ బిగ్గెస్ట్ షాకింగ్ ఏంటంటే ఈయన ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ అసలు ఇలాంటి కమెంట్స్ నేను అసలు ఊహించలేదు నేనైతే. ఇప్పుడు ఈ శివాజీ గారు గతంలో ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీ పెద్దలకి ఈ తన ఆవేదన కన్వే చేసే ప్రయత్నం చేశారా? హీరోయిన్స్కి మనం ఒక వెయిట్ ఇద్దాం, వాళ్ళని సాంప్రదాయంగా చూద్దాం, హీరోస్ అన్నాక హీరోయిన్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ డ్రెస్సింగ్ని కూడా కాపాడదామని ఎప్పుడైనా కన్వే చేసే ప్రయత్నం చేసినట్టు ఎప్పుడైనా విన్నారా? లేదండి, ఎందుకంటే ఆయన కూడా అదే ఇండస్ట్రీ. లేదు నేను ఇతనే కాదండి ఎవరిని వినలేదు. అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, అసలు తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలే రావట్లేదు. అండ్ వీళ్ళు వేసిన నిందలేంటో తెలుసా అండి మీకు? ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్ళు ఎక్స్పోజింగ్ చేయరు, వాళ్ళు నడుము చూపించరు, వాళ్ళు థైస్ చూపించరు, బికినీలు వేసుకోవాలని వీళ్ళే నిందలేస్తారు. పోనీ అలాగని చెప్పి మాకు మేమే జిమ్ములు చేసుకుంటా, మాకు మేమే అన్ని ప్రిపేర్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్సే లేరండి ఈ మధ్యన. ఇప్పుడు ఒక్కరు ఇద్దరు కనిపిస్తున్నారు. అంటే వీళ్ళు ఎలా నిందలేస్తారంటే తెలుగు అమ్మాయిలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్ళు ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకోరండి. ఫస్ట్ థింగ్ ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకోరు, మేము చెప్పినట్టు యాక్టింగ్ చేయరు, అంటే రొమాన్స్ సీన్లు కానీ ఏమన్నా ఉంటే అబ్జెక్షన్ చెప్తారు అనేది వీళ్ళే నిందలేస్తారు. మళ్ళీ సినిమా ఫంక్షన్కి ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకుని వస్తే మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. అంటే ఈ కాంట్రడిక్షన్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ మీద ఉండొచ్చు కదా. ఇప్పుడు సోషల్ మీడియా అనేది మాకు చాలా అవసరం. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి మనకి హీరోయిన్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో చూసే కదండి తెలుగులో సినిమాల్లో కానీ. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ ఎవరండి డిసైడ్ చేస్తారు? ఒక సినిమాలో ఒక క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఈ పద్ధతిగా అమ్మమ్మ క్యారెక్టర్కి ఈ కాటన్ శారీస్, ఈ హీరోయిన్కి ఈ డ్రెస్సింగ్, ఆ వెనకాతలున్న చెల్లి క్యారెక్టర్కి ఇలా పంజాబీ డ్రెస్, ఎవరు డిసైడ్ చేసేది? డైరెక్టర్ చేస్తారండి. స్టోరీ ప్రకారం డైరెక్టర్స్ మోస్ట్లీ అందరూ మేల్సే కదా, ఇక్కడ కూడా అందరిది మేల్ డామినేషనే కదా. ఇక్కడ నాకు అర్థం కాని విషయం శివాజీ గారికి నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, కొంచెం ఇలా ఎక్స్పోజింగ్ మీరు బట్టలు వేసుకోవద్దు అంటున్నారు కదా. సో నా తరపు నుంచి నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లందరికీ, ప్రొడ్యూసర్లందరికీ ఇక్కడ నుంచి ట్రెడిషనల్గానే అసలు మోకాలు కూడా కనపడకుండా స్టోరీలు ఎంచుకుని చేయమని చెప్పండి. ఒకవేళ ఆయనకైతే ఆయన చేయగలిగితే నేనే క్లాప్స్ కొడతాను హ్యాపీగా. అలాంటప్పుడు ఇలాంటి కమెంట్స్ అన్ని చేయడం మానేమని చెప్పండి. ఈయనకే కాదు, ఎవరైతే ఈ స్టేట్మెంట్ తర్వాత ఇంటర్వ్యూ ఇస్తున్నారో వాళ్ళందరి ఇంటర్వ్యూలు చూసి ఇంకొకసారి ఎవరు కూడా ఆడవాళ్ళ కాస్ట్యూమ్స్ మీద కమెంట్స్ అనేది చేయకూడదండి. ఫస్ట్ థింగ్, ట్రెడిషనల్ సినిమాలు అనేవి ఎక్కడ వస్తున్నాయి? అన్నీ ఎక్స్పోజింగ్ సినిమాలే, పాటలు ఎక్స్పోజింగ్, రొమాన్స్లు అంటారు, మళ్ళీ చూస్తేనేమో మీరు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అంటారు. మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏం చేయాలి? పోనీ ఆయన చెప్పమానండి. పోనీ మేము ఎలాగా బట్టలు వేసుకుని చేస్తే వాళ్ళు మమ్మల్ని వైరల్ చేస్తారు, లేకపోతే మాకు ఏ సినిమాలో ఆయన అవకాశాలు ఇప్పిస్తాడు, కొంచెం అడిగి చెప్పండి మీరైనా. ఫస్ట్ మీరు ఒక మోడల్, మీరు అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, దానికి తగ్గట్టు మౌల్డ్ అయితేనే అవకాశాలు వస్తాయి, ఇది ఫ్యాక్ట్. సో ఒక మోడల్ నుంచి ఒక షాప్స్కి, ఇనాగ్రేషన్స్కి వెళ్ళడమో, లేకపోతే పోస్టర్స్, పొజిషన్స్ ఇవ్వడం, ఇక్కడి నుంచి మీ యాక్టింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడే మనకి వాళ్ళ డిమాండ్కి తగ్గట్టు మనం మారాల్సి వస్తుంది. లైక్ మీరు యాక్ట్రెస్, ఇప్పుడు స్టోరీ ప్రకారంగా ఇప్పుడు లంగావణీలు వేసుకోవాలంటే లంగావణీలు వేసుకోవాలండి, లేకపోతే ఫ్రాక్లు వేసుకోవాలంటే ఫ్రాక్లు, జీన్స్లు వేసుకుంటే జీన్స్లు. అంతేగాని మేము డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా వేసుకోలేమండి అంటే మమ్మల్ని తీసుకోరు కదా అండి. మమ్మల్ని తీసుకుని పక్కన పెట్టేస్తారు, కర్ణాటక నుంచి ముంబై నుంచి తీసుకొచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు మేము మీతో ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు మమ్మల్ని తీసుకోవాలి సినిమాలో, తెలుగు అమ్మాయిలు మేము ఇంతమంది ఉన్నాము, ఇంతమంది పోరాడుతున్నాము, మా కష్టాలేమో మేము పడుతున్నాం, మళ్ళీ మధ్యలో వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటి? మరి తెలుగు అమ్మాయిలు ఇప్పుడు కాస్ట్యూమ్స్ వేసుకోరు, రొమాన్స్ చేయరు అని చెప్పేసి మీరు మాకు అవకాశాలు ఇవ్వట్లేదు. అలాగని చెప్పి ఆ బబ్బుల్లోంచి బయటకు వచ్చి మేము కూడా అన్ని కాస్ట్యూమ్స్ వేసుకోగలుగుతాము, మేము కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయగలుగుతామని మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం సోషల్ మీడియాలో, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు.
మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంటే మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారా, లేకపోతే మిమ్మల్ని మీరే కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలు ఎలా రావాలి, దేనికి రావాలి అంటే ఒక సొల్యూషన్ ఉండాలి. అంటే రావాలి శివాజీ గారు చెప్పాలి, అవకాశాలు పోకుండా ఉండాలి. అవకాశాలు పోకుండా ఉండాలి. ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి అంటే ముందు లో అట్లా ఉండే ఈ పర్టికులర్ పర్సన్ ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యల పైన ఎట్లా చూడొచ్చు అంటారు? అది నాకు కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. అంటే ఈయన అగైనిస్ట్ ఓన్లీ హీరోయిన్సా, లేకపోతే ఇండస్ట్రీకి ఏదైనా చెప్పాలనుకున్నారా, లేకపోతే ఏమైనా డైవర్షన్ పరంగా మాట్లాడాలి అని మాట్లాడినట్టు మీకు ఏమనిపించింది అసలు? కావాలని చేసినట్టు అనిపించిందండి. అంటే లేడీస్ మీద కావాలని ఒక మేల్ ఈగోతో ఇలా మాట్లాడినట్టు అదే అనిపించింది. ఏదో ఆక్రోషంతో మాట్లాడినట్టు అనిపించింది. లేకపోతే అంత పెద్ద వర్డ్స్ సామాన్లు ఏంటంటే సామాన్లు నాకు అర్థం కాదు. ఒక ఫేమస్ సాంగ్ అందరూ డాన్స్ వేస్తున్నారు, అదే నాకు అర్థం కావట్లేదు. 80% పర్వర్డ్స్ ఎలా ఉన్నారంటే ఈ సామాన్లని వాళ్ళెవరు సోషల్ మీడియాలో మాట్లాడితే ఓకే, కానీ ఈయన ఎలా మాట్లాడతాడండి? సినిమా ఇండస్ట్రీలో పర్సన్ ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు పద్ధతిగా ఉండండి, పద్ధతిగా డ్రెస్సులు వేసుకోండి, ఇలాగ ఫంక్షన్కి వచ్చినప్పుడు అన్నప్పుడు మరి సినిమాలు ఎందుకు పెడుతున్నారు? మీరు సినిమాలు ఎందుకు చేస్తున్నారు? సినిమాలో అమ్మాయిలు ఎక్స్పోజింగ్ ఎందుకు చేపిస్తున్నారు? అసలు ఈ క్వశ్చన్, ఈ స్టేట్మెంట్ అనేది మీరు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, మీరు ఉండేది సినిమా ఇండస్ట్రీలో, పోనీ బయట పర్సన్ కాదు, పోనీ బయట పర్సన్ ఎవరైనా ఇలా అంటున్నారు అంటే పోనీ ఏదో అనుకోవచ్చు. బీయింగ్ ఫిల్మీ పీపుల్ మీరు ఫంక్షన్లకి వేసుకురావద్దు అంటున్నారు, సినిమాల్లో మాత్రం పెడుతున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. సినిమాలో చేయొచ్చు, ఎంత ఎక్స్పోజింగ్ అయినా చేయొచ్చు, మరి మమ్మల్ని మేము ఎక్కడ పోర్ట్రే చేసుకోవాలి? మేము వేసుకునే బట్టలు కానీ రీల్స్ కానీ ఎక్కడ పోస్ట్ చేసుకోవాలి? మమ్మల్ని మేము ఎలా పోర్ట్రే చేసుకోవాలి? అవకాశాలు ఎలా తెప్పించుకోవాలి మేము? సో రేఖ గారు ఒక్కటి చెప్పండి, ఇండస్ట్రీలో ఆల్రెడీ మీరు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి కేవలం ఈ డ్రెస్సింగ్కి అలవాటు పడలేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోయిన పరిస్థితులు ఎక్కువ ఉంటాయా? ఉండొచ్చండి, మేబీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చు. బట్ మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి మీరు కంఫర్ట్ ఫీల్ అయితే ముందుకు వెళ్తారు, మూవ్ ఆన్ అయిపోవచ్చు ముందుకి. బట్ ఇక్కడ నేను అడ్రస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఒకటి, తెలుగు అమ్మాయిలకి అవకాశాలు లేవు. మేము ఎంత రెడీగా ఉన్నా, ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవడానికైనా, ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికైనా సరే మాకైతే అవకాశాలు ఇవ్వటం లేదు ఫస్ట్ థింగ్. పైగా మళ్ళీ ఇలాంటి కమెంట్స్ ఒకటి మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. బట్ మేమైతే ఏం కోరుకుంటున్నామంటే క్షమించమని, ఆల్రెడీ అపాలజీ తెలుగులో చెప్పమని నేనైతే పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో. ఎందుకంటే మా దరిద్రపు ఉండని తెలుగులో తిట్టి ఐ అపాలజీస్ అని ఇంగ్లీష్లో చెప్తే ఎలాగైపోతుందండి? నన్ను క్షమించండి అమ్మా, ఆడబిడ్డలందరూ నా వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి నన్ను క్షమించండి అని అడగాలి. ఐ అపాలజీస్ అంటే ఏంటండి? సో అక్కడ సారీ అని కూడా లేదు కదా, అంటే నన్ను క్షమించండి చెప్పాలి, తెలుగులో చెప్తే అప్పుడు మేము కొంచెం శాంతించడానికి ఏదైనా జరుగుతుంది. అంటే మీరు మాట్లాడుతున్నారు అగ్రెసివ్గా కౌంటర్ ఇవ్వటానికి, బట్ ఐస్లో కనపడుతున్నాయి ఆ టీయర్స్. అంటే అంత చులకన, అంటే ఒక ప్యాషన్తో ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు అంటే అంత చులకనగా చూడాల్సిన పరిస్థితి ఏముంది అనే ఒక ఆవేదనతో కూడిన కన్నీళ్ళు మీ కళ్ళలో మాకు కనపడుతున్నాయి, బట్ దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఎందుకు అంత హట్ కామెంట్స్ చూడగానే మీరు ఫస్ట్ ఏమనిపించింది మీకు? చాలా డిస్టర్బ్ అయ్యానండి నేనైతే. అసలు కమెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక ఆడపిల్ల బట్టల గురించి మీకెందుకు? అంటే ఈయనకే కాదు ఎవరికైనా మీకు నచ్చకపోతే చూడడం మానేయండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోని మిమ్మల్ని ఎవడు ఫోర్స్ చేయట్లేదు కదా, మా బట్టలు చూడండి, మేము వేసుకునే బట్టలు చూడండి, మేము చేస్తున్న రీల్స్ చూడండి, మిమ్మల్ని ఎవడు పీకలు పట్టుకుని మీకు చేయట్లేదే, మిమ్మల్ని ఫోర్స్ చేసి కూర్చోబెట్టి చూపించట్లేదు ఎవరు. అన్నప్పుడు మీరు నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి, అంతేగాని ఇలాంటి చెత్త కమెంట్స్ మాత్రం అసలు చేయొద్దు. బీయింగ్ ఏ గర్ల్ ఎలా ఉంటుందంటే ఏదో ఆడవాళ్ళని అణచివేయాలి, ఆడవాళ్ళని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అనే మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారండి.